మిథున అయితే అలా రోడ్డు మీద బిందెతో నీళ్లు మోస్తూ ఉంటుంది. ఇక మిథునకి అది అస్సలు అలవాటు లేక మిథున అయితే కష్టపడి ఎండలో నీళ్లు కుండతో మోస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మిథున వాళ్ళ అమ్మ లలిత అలాగే వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో లలిత అయితే మాస్టారు వాళ్ళ ఇంటికి వచ్చి మాస్టారు మాస్టారు అంటూ గట్టిగా పిలుస్తుంది. దాంతో సత్యమూర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటకు వస్తారు. ఇక వాళ్ళు బయటకు వచ్చాక అక్కడ ఉన్న లలిత ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మీరు చేస్తున్న పని? మా కూతుర్ని మేము కళ్ళల్లో పెట్టి చూసుకున్నాం, అలాంటి మా కూతుర్ని మీరు ఇంత బాధలు పెడుతున్నారు, ఇన్ని కష్టాలు పెడుతున్నారు, అసలు మా కూతుర్ని మాతో పంపిస్తారా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శారద ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మాయిని మేము ఎప్పుడో వెళ్ళిపోమని చెప్పాము, కానీ మీ అమ్మాయే వెళ్ళటం లేదు, అందరం అదే అనుకుంటున్నాము, మీ అమ్మాయి వెళ్తే చూడాలని ఉందని చెప్పి మా అందరికీ ఉంది అని చెప్పి శారద అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో లలిత అయితే మిథున దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నారు, చూసావా? అలాంటిది నువ్వు ఇక్కడే ఉంటానంటావేంటి? అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పి లలిత మిథునని అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ముందుకు తిరిగి, నేను ఉండడానికి కారణం ఇదమ్మా అని చెప్పి తన తాలిబొట్టుని చూపిస్తుంది. అది వినగానే లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, నేను ఇక్కడ ఉండడానికి కారణం ఇది, దీని కారణంగానే నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు.